మనం ఇప్పుడు కొత్త రాష్ట్రం, మనం బ్రహ్మాండమైన దాని కన్స్ట్రక్షన్ వర్కులు చేస్తున్నాము. కొత్త వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోకి వస్తున్నారు. వాళ్ళందరికీ ఫ్లాట్లు కావాలి, దాన్ని ఉండడానికి ఇల్లు కావాలి, ఈ అపార్ట్మెంట్లు కట్టాలి. దీంతో కన్స్ట్రక్షన్ ఖర్చు తడిసి మోపెడవుతుంది మనకు. సో ఈ కన్స్ట్రక్షన్ ఖర్చు తగ్గడం మనకు అత్యవసరం ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు. దీంట్లో సిమెంట్ మీద ట్యాక్స్ తగ్గింది. సో ఇల్లు కట్టుకునే వాళ్ళు సంతోషంగా ఇల్లు కట్టుకోవచ్చు. సిమెంట్ మీద ట్యాక్స్ తగ్గింది. కన్స్ట్రక్షన్ వస్తువులు, మార్బుల్ కావచ్చు, గ్రానైట్ కావచ్చు, టైల్స్ కావచ్చు, వీటన్నిటి మీద కనీసం పక్షంలో 3 నుంచి 4.5% ట్యాక్స్ అనేది తగ్గుతోంది ఆన్ ది హోల్. సో కన్స్ట్రక్షన్ ఖర్చు కనీసం 5% వరకు దాన్ని తగ్గే అవకాశం ఉంది ఓవరాల్ మీద. సో దీనివల్ల కొత్త డెవలపర్స్ వస్తారు. సొంతంగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఖర్చు తక్కువ అవుతుంది. ఆన్ ది హోల్ కన్స్ట్రక్షన్ ఖర్చు తగ్గడం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా లాభం జరుగుతుంది.